వారణాసి మూవీ ఎక్స్పెక్టెడ్ స్టోరీ. ఎంతోమంది ఎంతో విధంగా చెప్పారు భయ్య. ఫస్ట్ ట్రైలర్ విడుదల కాగానే నేను నాకు తెలిసింది ఒక రకంగా చెప్తున్నా. ఖచ్చితంగా 99% స్టోరీ మాత్రం ఇదే ఫిక్స్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ అనుకున్న టైటిల్స్ని కొన్ని కంపేర్ చేసినట్టయితే స్టోరీ ఖచ్చితంగా ఇదే అనిపిస్తుంది. స్టోరీ ఏంటంటే భయ్య, హీరో ఫాదరు తాతల కాలం నుంచి శక్తులు ఉంటాయి వాళ్ళకి. ఆ శక్తులు హీరోకి వస్తాయి. హీరోకి ఆ శక్తి ఏంటంటే గతంలో ముందుకు వెళ్ళగలరు, వెనక్కి వెళ్ళగలరు. అందుకే కింద టైం ట్రావెల్ అని పెట్టారు. ఫస్ట్ మనకు గ్లోబ్ ట్రావెల్ అని పెట్టారు, అంటే ప్రపంచం మొత్తం తిరిగేవాడు హీరో. ఈ శక్తులు టైం ట్రావెల్, వెనక్కి వెళ్ళగలడు, కాలానికి సంబంధించి ముందుకు వెళ్ళగలడు. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ సినిమాకి Gen 60 ఏదో టైటిల్ అయితే అనుకున్నారు. అంటే జనరేషన్ Gen 60 అంటే జనరేషన్ సంబంధించింది కదా. అంటే అక్కడ మనకు స్టోరీ లైన్ అర్థమవుతూనే ఉంది, కాలానికి సంబంధించిందని. మనం సినిమా స్టోరీ చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ వారణాసిలో మొదలవుతుంది. స్టోరీ తాతల కాలం నుంచి మొదలవుతుంది. అది పక్కన పెడితే నెక్స్ట్ హీరో కథలోకి వచ్చిన తర్వాత హీరోకి కూడా శక్తులు ఉంటాయి, వెనక కాలానికి ముందు కాలానికి వెళ్ళగలిగే శక్తులు ఉంటాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఆస్ట్రాయిడ్ సంభావన వస్తుంది. 2027 ఆస్ట్రాయిడ్ సంభావన వస్తుంది. దాన్ని ఫస్ట్ నాకు తెలిసి అదే చూపిస్తారు అనుకుంటా. దాన్ని హీరో ఎలా ఆపాడు అనేది ఒక క్లిప్ ఉంటుంది దాని గురించి. నెక్స్ట్ సీన్ వచ్చేసి మనకు ఆఫ్రికాలో కొన్ని జంతువులు చూపిస్తారు. హీరో అక్కడికి, అది వెనక కాలమా ముందు కాలమా, మనం ఆ స్క్రీన్ ప్రజెంట్ చూస్తే ముందు కాలం లెక్కనే ఉంది. అక్కడ జంతువులను ఎలా కాపాడాడు అనేది ఒక క్లిప్ ఉంటుంది. నెక్స్ట్ సముద్రంలో తిమింగలాల నుండి ఆ కోతిని ఎలా కాపాడాడు అనే ఒక క్లిప్. ఈ 3 అయిపోయిన తర్వాత మెయిన్గా హీరోయిన్ కాపాడాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఉగ్రబట్టి కేవ్ అనే ఒక క్లిప్ వస్తుంది మనకు ట్రైలర్లో. దాన్ని గమనించినట్లయితే హీరోయిన్ పాతకాలంలో ఆ కేవ్లో చనిపోవడం బహుశా ఏదో జరుగుద్ది. అయితే మళ్ళీ హీరోయిన్ పట్టుకొని హీరోయిన్ మళ్ళీ వెనక కాలానికి పోయి అక్కడికి పోయి మళ్ళీ ఏదో కోల్పోయిందని తిరిగి తెచ్చుకోవడానికి మళ్ళీ ఆ కేవ్కి అయితే మళ్ళీ సీన్ రిపీట్ అయింది. నాకు తెలిసి ఇక్కడ హీరోయిన్ మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే హీరోయిన్ ఎక్స్ని సంబంధించింది కావచ్చు. ఎక్స్ని అంటే మనం కొత్తలో కానీ ఒక సినిమా వచ్చింది కళ్యాణి బ్రదర్స్ హీరోయిన్గా, ఆ స్టైల్లో ఒక స్టోరీ ఉంటుంది హీరోయిన్కి. అయితే మరి ఆ శక్తులు తొలగించుకోవడానిక లేదా తీసుకురావడానికి ఏదో సంథింగ్ మొత్తానికి అయితే హీరోని తీసుకొని మళ్ళీ వెనక కాలానికి వెళ్ళడానికి అయితే హీరోతో పరిచయం పెంచుకొని చేస్తుందేమని నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అయితే మనం చూసుకున్నట్టయితే వారణాసి సినిమాలో కూడా హీరోయిన్ పేరు వెరైటీగా మందాకిని అని పెట్టారు. నాకు అక్కడ కూడా చిన్న థాట్ వచ్చింది. ఇదంతా ఒక లెక్క అయితే మనకు మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి కుంభ. అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. ఈ కుంభ ఎవరంటే మనకు రామాయణంలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న కుంభకర్ణుడు ఎవరైతే ఉన్నారో ఆ కుంభ మరి జన్మలో మళ్ళీ కుంభగా పుట్టాడు అని నేను అనుకుంటున్నాను. రాజమౌళి గారు మనకు హింట్ ఇచ్చారు, రామాయణంలో ఒక ఘట్టం తీయబోతున్నానని. రామాయణం ఒక ఘట్టం అంటే జస్ట్ ఒక సీన్ అలా టచ్ చేసేస్తాడు, సినిమా మొత్తం అలా ఉండదు. మనకు త్రిపురాలో చూసినట్టు కూడా కొమరం భీం అల్లూరి సీతారామరాజు గారి చరిత్ర అది దాని ఫస్ట్లో చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ మనం సినిమా చూస్తే రియల్ స్టోరీకి సినిమా స్టోరీకి ఏ సంబంధం ఉండదు, జస్ట్ వాళ్ళ పేర్లు మాత్రమే వాడారు. ఇందులో కూడా అంతే, జస్ట్ ఒక సీన్. ఆ సీన్ ఎందుకంటే మనం చూడొచ్చు, ఇప్పుడు మన ట్రైలర్ చూపించిన విధంగా సీను రామాయణ యుద్ధం జరిగే టైంలో కుంభ ఏ టైంలో అయితే కాళ్ళు చేతులు పోగొట్టుకుంటాడో మళ్ళీ తిరిగి ఆ టైంకి వెళ్ళి తను పోగొట్టుకునేది ఏదైతే ఉందో అది పోకుండా ఉండడానికి మళ్ళీ హీరోని వెతికి పట్టుకునేది కూడా మనం మన ఈ మధ్య ఒక లీకేజ్ సీన్లో చూడొచ్చు. ఆ లీక్ సీన్లో కుంభ వీల్ చైర్లో కూర్చొని ఉంటే హీరో మహేష్ బాబుతో చుట్టూ పోలీసులు హీరోని కుంభ దగ్గర తీసుకొచ్చే సీన్ లీకల్ వీడియో, అక్కడ కూడా మనకు డౌట్ వస్తుంది. అలా పట్టుకొని హీరో వెనక కాలానికి వెళ్ళేవాడు కాబట్టి అది తెలుసుకున్న కుంభ మళ్ళీ వెనక కాలానికి వెళ్ళి తను ఏదైతే పోగొట్టుకున్నాడో అది తిరిగి పొందడం కోసం హీరోని వెనక కాలానికి వెళ్ళడానికి హీరోతో వెనక కాలానికి వెళ్తాడు. ఇంకో విషయం ఏంటంటే మనం ఈ సీన్లోనే మహేష్ బాబు అనే రాముడి క్యారెక్టర్లో చూస్తాం. ఇక్కడ రుద్ర క్యారెక్టర్ ఏదైతే వెనక కాలానికి వెళ్ళి కుంభాని మళ్ళీ సేవ్ చేయడానికి తీసుకొస్తాడో ఇదే సీన్లో మళ్ళీ రాముడి క్యారెక్టర్లో మనం మహేష్ బాబు గారిని చూడొచ్చు. ఈ సినిమాకి అసలైన కథాబలం ఈ ఒక్క సీనే. రాజమౌళి గారు చెప్పిన రామాయణ ఘట్టం కూడా ఈ ఒక్క సీనే. ఈ ఒక్క సీన్ వల్ల సినిమా కథ మొత్తం మళ్ళీ మారిపోతుంది. ఈ సీన్లో కుంభ తను ఏ విధంగా మళ్ళీ తిరిగి తన శక్తిని పొందాలనుకుంటాడో అది జరుగుతుంది. అది జరిగిన తర్వాత మళ్ళీ ఉదాహరణకు మనం నానక ప్రేమతో సినిమాలో చూసుకున్నట్టయితే ఒక వస్తువుని కదిలిస్తే దానివల్ల అట్రాక్ట్ అయిన మిగతా వస్తువులు కూడా ఆటోమేటిక్గా కదిలిపోతాయి, చూసారా? ఆ విధంగా ఈ సినిమాలో కూడా కుంభ ఏదైతే పోగొట్టుకున్నాడో తిరిగి దాన్ని పొందడం వల్ల పోగొట్టుకున్న సమయంలో ఉన్న స్థితులన్నీ మళ్ళీ తిరిగి పొందిన తర్వాత వ్యతిరేక స్థితిలోకి వస్తాయి. మీకు చెప్తారు కదా, సినిమా చూస్తే ప్రాక్టికల్గా అవుతుంది. కానీ సినిమా స్టోరీని మార్చేది మాత్రం ఒక్క సీనే. ఈ సీన్ తర్వాత కుంభ తన శక్తుల్ని పొందిన తర్వాత పరిస్థితులన్నీ దారుణంగా తయారవుతాయి. హీరో రుద్ర శక్తులు కూడా అన్నీ కోల్పోతాడు, అతను కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తర్వాత దీనికి సొల్యూషన్ వారణాసిలో దొరుకుతుంది. సినిమా క్లైమాక్స్ వారణాసి షిఫ్ట్ అవుతుంది. అక్కడ రుద్ర ఎలాగూ శివుడు భక్తుడు కాబట్టి శివుడు తన వాహనాన్ని ఎద్దు రూపంలో తన త్రిశూలాన్ని 2 ఇచ్చి మళ్ళీ కుంభాని అంతం చేయమని ఆశీర్వదిస్తాడు. అదే మనం చూసుకున్నట్టయితే క్లైమాక్స్లో వస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం భారీ ఉంటుంది భయ్య, చెప్పలేముగా. ఆల్రెడీ మనకు తెలుసు రాజమౌళి ఏ రేంజ్లో పెడతాడు. ఈ సీన్లో మనకు ఆల్రెడీ రాజమౌళి గారు కొద్దిగా హైప్ పెంచారు, క్లైమాక్స్లో బీభత్సంగా ఉంటుందని మనకు ఆల్రెడీ కొద్దిగా థాట్ వస్తూనే ఉంది.
ఆ శివుడు అనుగ్రహంతో మళ్ళీ కుంభాన్ని అంతం చేయడం, ఆ ఎద్దు మీద రావడం, ఆ త్రిశూలం పట్టుకొని రావడం. కానీ కొన్ని సీన్లు ఏ విధంగా మలచడం అని రాజమౌళి గారు విజిల్ పోల్ సీన్స్ ఉంటాయి, అరుపులే ప్రతి సీన్కి క్లైమాక్స్లో. నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ అయితే ఇది భయ్యా. ఖచ్చితంగా 99% మ్యాక్సిమం ఇదే స్టోరీ నేను అనుకుంటున్నా. ఆ 1% కూడా నేను ఎందుకు క్యాల్కులేట్ చేయలేకపోతున్నాను అంటే, స్టార్టింగ్లో మనకు ఒక లీకర్ వీడియో వచ్చింది, ఛత్తీస్గఢ్ కొండల్లో అక్కడ తీసింది, అది క్లైమాక్స్ సీన్ అని అన్నారు అప్పట్లో. కానీ అది క్లైమాక్స్ సీన్ కాదు, నాకు తెలిసి మ్యాక్సిమం ఫ్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ అనుకుంటున్నా. అదొక్కటి, ఆ 1% నేను దాన్ని క్యాల్కులేట్ చేయలేకపోతున్నా. మ్యాక్సిమం 99% స్టోరీ మాత్రం ఖచ్చితంగా ఇదే. నా స్టోరీ మీకు ఎంత పర్సెంటేజ్ అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి భయ్యా. నా క్రియేటివిటీ ఏందో నేను చూసుకుంటా.